ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల్లా ఎప్పట్లెక్కనే ఇప్పుడు మా తాతని పిలుద్దాం. తాత ఏం దెయ్యాలి సంగతి? బా ఎన్నో రోజుల సంది ఎదురు చూస్తున్నా మంచి ముచ్చట ఇయ్యాల నా చెవుల పడ్డది. ఆ పని కాగానే ఎల్లమ్మ తల్లికి బోనం వండి గొర్రెని జడితీయాలి. అయినా సార్లు మా కట్టాలను కడతీరుస్తున్నందుకు మీకు దండాలు సార్లు, మీకు దండాలు. అగ్గో నువ్వు ఎదురు చూస్తున్నా ఆ ముచ్చటేంది? నీ కష్టాలు గడదేర్చినగా సార్లేవలే తాత, నాకు కూడా చెప్పరా అదే? అరే ఇంకెవరంటవేంది పిల్ల, మన చెయ్యిపాటి సర్కారు, మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు. నీ కష్టాలు ఏం తీర్చిందని గంతగానం దండాలు పెడుతున్నావు చెప్పు? అది ఒక పని వెనుక ఒక పని చేస్తూనే ఉండే, దాంట్లో మా రైతుల కన్నీళ్లు దూడ్చే ముచ్చట ఇలా మన గవర్నర్ మేడం చెప్పింది. అదే ఆ ముచ్చట ఏంటిది అని అడుగుతున్నా, చెప్పరా? అది గోలించుకుంటా చెప్పబట్టి లేకిడిదానా వార్తలు చదివే కొలువు చేస్తాను, ఆ ముచ్చటేందో తెలియదా నీకు? చెయ్యిపాటి సర్కారు మా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ 2-3 వద్దులల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందట. ఎరికేనా? అరే నీ అవ్వ, కొంతమంది రైతులకు రైతు బంధు పైసలే ఇంకా పడలేదని బాధపడుతున్నారు. ఇక రుణమాఫీ ఎప్పుడు చేస్తారా వాళ్ళు? నిన్ను చెంబందుకొని దంచితే నెత్తి మీద ఉన్న ఎంటికలన్నీ ఉయ్యాలి ఏమనుకుంటాడమేమో. ఎవలే నీతోటి రైతు బంధు పైసలు పడలేదు అని ఫిర్యాదు అయిన వాళ్ళు? నీ అవ్వ, రైతు బంధు రాలేదు సార్లు అని ఎవరన్నా అంటే చెప్పుతోని కొడతా అని మంత్రి కోమటిరెడ్డి సార్ అన్నట్టే నువ్వు కూడా గరం కాబడితేవేందే? మరి లేకుంటేందే, చెయ్యిపాటి సర్కారు అధికారంలోకి వచ్చిందే మొన్ననే. వాళ్ళు ఎక్కడ ఏమున్నాయి, వచ్చేటి ఎన్ని, పోయేటి ఎన్ని, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అద్దద్దులు చూసుకునేటాలకే నెల రోజుల టైం అయ్యే పాయే. ఇంకా నయ్యం వాళ్ళు ఓ పని వెనుక ఓ పని చేసుకుంటూ వస్తాను. అసొంటోళ్ళను మెచ్చుకోవాల్సింది పోయి గిత్త బదనాం చేస్తారా? ఏమోనే, మా చెయ్యిపాటి సర్కారు గద్దెనెక్కిన తెల్లారే రైతులకు బ్యాంకులలో రుణమాఫీ చేస్తామని చెప్పిండు రేవంతాల్ సారు. ఇప్పటికి 50 రోజులు దగ్గరికి వస్తాంది. ఇప్పటికైనా మాట మీద ఉంటారంటవా? అరే నువ్వు కూడా కారు పచ్చలతో కలిసిపోయినావా అనే? ఏమో పచ్చ పొల లెక్కనే మాట్లాడుతాను. అరే వచ్చిన నెల రోజులనే గిన్ని గానం పనులు చేసుకుంటూ వస్తాను, మళ్ళీ వాళ్ళని పేరు బదనం చేస్తాను వేదికే. అరే నీ ముసలోడా, అందరూ అనుకుంటున్నది చెప్తే ప్రతిపక్ష పొలతో కలిసిపోయినట్ట? జనాలకున్న అనుమానాలను నేను ఇట్లా అడుగుతున్నా తప్ప? తప్పేం కాదు కానీ చెయ్యిపాటి సర్కారు ఇతరన్న 6 గ్యారెంటీలల్లో రైతులకు రైతు బంధు ఇయ్యనే బట్టే. అట్లనే ఆడోళ్లకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణమయ్యా, దాన్ని కూడా అమలు చేసే. అట్లనే పేదోళ్లకు ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అనిరా, దాన్ని కూడా అమలు చేయలేచే. ఇప్పుడు ఇక మాకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అంటారు. ఇది కూడా ఈ 2-3 రోజులలో ఆ కథను చేస్తారు. సుర్రాదు ఇంకా కడవ పనులు కూడా చేస్తారు. ఇక చెయ్యాలే, చేస్తారనే నమ్మకంతోనే కదా జనాలు చెయ్యిపాటికి ఓట్లు గుద్దింది. కాకపోతే అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లా అన్ని హామీలు నెరవేర్చుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇంకా నెల 15 రోజులు మిగిలిన్నాయి అని అంటున్నగంతే. అది 100 రోజులన్న కాడ అటో ఇటో 6 నెలల టైం పడుతుంది కావచ్చు. అయితే ఏంది ఆగరా జనాలు? ప్రభుత్వాలను అర్థం చేసుకోవాలి. మొన్ననే ప్రజాపాలన పత్రాలు తీసుకునేది, అవి చదివి వాటిని అమలు పరిచి ఎవరికి ఇవ్వాలి ఏంది అనే కథలు చూసేటాలకే టైం పడుతుంది. అయ్యో జరంత ఆగరాదు, ఓ పనికో పని చేస్తారు. కానీ సరే టైం పడితే వాడని కానీ వచ్చేది పార్లమెంట్ ఎన్నికల సమయం, అటెన్క స్థానిక ఎన్నికల సమయం కాబట్టి వాటి మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి సర్కారు అని చెప్తున్నా గంతే. అవు నువ్వు అన్నది కూడా కరెక్టే పిల్లు. రేవంతాల్ సార్ సర్కారు అన్నమాట ప్రకారం ఇళ్లకు 200 యూనిట్ల పిరి కరెంటు, అట్లనే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, అట్లనే 500 రూపాయల గాసు బుడ్డి, అట్లనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయితే తులం బంగారం పథకం కూడా. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలలో ఉన్న పథకాలన్నీ అమలు చేయకపోతే వచ్చే ఎలక్షన్ నాటికి ఎఫెక్ట్ పడుతుంది. మరి అబ్బో అగ్గో గది, ఇప్పటికి నా లైన్లోకి వచ్చినావు నువ్వు కూడా. నాకు చెయ్యిపాట అంటే ఏమన్నా కుట్రనా అనే? ఎవరు అధికారంలో కూర్చున్నా ప్రజలకు మేలు చేస్తారనే నమ్మకమే ఉంటది. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటున్నా, తప్పేమున్నది? నువ్వు అడుగుతా తప్పేం లేదు. గత సర్కారులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతేనే కదా ప్రజలు వాళ్ళను పక్కకు కూర్చుని పెట్టింది. కాకపోతే ఈ చెయ్యిపాటి సర్కారు వచ్చి అయ్యో నెల రోజుల టైమే కాయ,
ఇంకా 4 సంవత్సరాల 11 నెలల పొద్దున్నది. అప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు కానీ ఆ నమ్మకం ఉన్నది మామయ్య. చెయ్యాలని నేను కూడా కోరుకుంటున్నానే తాత. మీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చెయ్యాలి, 15,000 రూపాయల రైతు బంధు సాయం రైతులకు, అట్లనే కౌలు రైతులకు ఇయ్యాలి. భూమి లేని ఉపాధి కూలీలకు 12,000 రూపాయల సాయం చెయ్యాలి. ఇండ్లకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇయ్యాలి. మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్ళందరికీ 2,500 ఇయ్యాలి. నిరుద్యోగ భృతి ఇయ్యాలి. ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యాలి. 500కు గ్యాస్ బుడ్డి ఇయ్యాలి. 24 గంటల కరెంట్ ఇయ్యాలి. ఇట్లా చెప్పుకుంటా పోతే హస్తం మనకిచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు జల్దీనే రుణమాఫీ కావాలని కోరుకుంటున్నానే. ఎన్ని ఇస్తా అన్నది చూడు మా చెయ్యిపాటి సర్కారు. కానీ వాళ్ళు అన్నమాట ప్రకారం ఇవన్నీ నెరవేర్చేది ఉంటేనైతేనా జనాలందరూ అస్తం పార్టీని గుంజలలో పెట్టుకొని 10 కాలాల పాటు కాపాడుకుంటారు. సరే ఇక నీ కడవ వార్తలు చదువుకో పిల్ల. ఇక నేను మిరపకాయలు నేర్పుకోవాలి, నాకు బొచ్చినంత పని ఉన్నది. పొద్దుగాలనే కూలీలను పిలిచినా ఏమొచ్చినా రాలేదు. చూసినారులా, తెలంగాణలో ఉన్న రైతులకు జల్దీనే రుణమాఫీ చేస్తాం. అదే ముచ్చట మీద సర్కారోళ్ళు బ్యాంకులతోని మాట్లాడుతున్నారని ఇవాళ గవర్నర్ మేడం చెప్పంగానే మా తాత ఎంత సంబురంగా ఉన్నాడో. జర వెనక ముందైనా చెయ్యి పాటోళ్ళు ఇచ్చిన హామీలన్నీ గిట్లనే ఒకటెనకొకటి నెరవేరుస్తారు కావచ్చు కదా.